మన ఛానల్కే జిల్లా అధికార ప్రతినిధి, కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి అండ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా మనకు ఓపెన్ డిబేట్గా మనకు వ్యాఖ్యానించడం, వాళ్ళు కూడా మన మీడియాతో మాట్లాడడం, బయట ఇవ్వడం కూడా జరిగింది. ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే మా కాంగ్రెస్ పోటీల నుంచి తప్పుకున్నట్టు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో వాళ్ళు సెకండ్గా ఎవరిని ఎంచుకున్నారంటే దాదాపుగా ప్రసన్న హరికృష్ణ కొంత కాంగ్రెస్కి పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తి. మొన్నటిదాకా పొన్నం ప్రభాకర్ గౌడ్, అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వీళ్ళందరితో కూడా ప్రయత్నాలు చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ గారికి కాంగ్రెస్ ఓటేద్దాం, ఈయన కాకపోయినా ఆయనను గెలిపించుకొని మన కాంగ్రెస్కి తీసుకుపోవాలన్న ఒక ఒపీనియన్ అయితే కాంగ్రెస్ ఓటర్లో బలంగా ఉన్నది. ఏది కరడు కట్టినటువంటి కాంగ్రెస్ ఈయనను అపోజ్ చేసినటువంటి వాళ్ళు ఆల్టర్నేట్ ఎవరిని చూజ్ చేసుకోవాలంటే ప్రసన్న హరికృష్ణ గారిని ఎంచుకోవాలని చెప్పేసి కొంత భావిస్తున్నట్టు కూడా మన టీం చేసినటువంటి సర్వేలో మనకు కొంచెం తెలుస్తున్నది.